ఇక మొదట్లో గ్రాండ్ ఫంక్షన్‌తో మొదలవుతూ ఉంటుంది. అహల్య వాళ్ళ బాబు కోసం ఈ ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అదితి ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. "నువ్వు ఈ ఇంటి కోడలివి అయ్యి ఉండాల్సింది. కానీ నువ్వు లక్ లేక ఇలా అయిపోయింది" అని కొన్ని ఎమోషనల్‌గా డైలాగ్స్ వేస్తూ ఉంటారు. ఫంక్షన్‌లో గౌతమ్ అహల్యకి చాలా కేర్‌గా తీసుకుంటూ ఉంటుంది. అహల్య చీర కట్టుకోవాలి సరిగ్గా లేకపోతే అందరి ముందు వంకగా మరియు అవి శారీ చేస్తూ ఉంటారు. ఇది చూసి యామిని ఇంకా శ్రావ్యకి చాలా మంట పుడుతూ ఉంటుంది. గౌతమ్ గాడు దాన్ని కొంగు కట్టేసుకున్నట్లు ఈరోజు ఆ ముడి విప్పాలి అని యామిని ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. శ్రావ్య వాళ్ళ బాబుని చూసి నాకు ఇచ్చేసి వదిన నేను పట్టుకుంటా అని మంత్రంగా చెప్తూ ఉంటుంది. కానీ వాళ్ళ నానమ్మ ఈ బాబుని ఈ వంశానికి వారసుడు అని గట్టిగా చెప్తూ ఉంటుంది. ఇది చూసి యామినికి ఇంకా కోపం వస్తుంది. ఆశలు అన్ని ఆ బాబుకి ఇచ్చేస్తారా, మరి మా వాడు కూడా ఈ ఇంటి మనవడే కదా అని తక్కువగా పెట్టుకుంటూ చెప్తూ ఉంటుంది. యామిని ఒక ఘోరమైన ప్లాన్ వస్తుంది. వాళ్ళు అనే ఒక అమ్మాయిని పిలిపిస్తుంది. దానికి అహల్య బాబుని కిడ్నాప్ చేయమని టార్గెట్ చేస్తుంది. జనాలు చాలా మంది ఉన్నారు, ఎవరికి తెలియకుండా ఆ బిడ్డని ఎత్తుకెళ్ళాలి అని ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది. యామిని ఆ కిడ్నాపర్ ని వార్నింగ్ చేస్తుంది. అర్జున్ గాడు ఆర్మీ క్యాండిడేట్, గౌతమ్ వాళ్ళకి 100 సీసీటీవీ కెమెరాలు ఉన్న పవర్ ఉంది. వాళ్ళు ఇద్దరు చూడకుండా, ముఖ్యంగా ఆ తల్లి అహల్య కళ్ళు చాలా డేంజరస్, అవి తప్పించుకొని బాబుకి ఎత్తుకెళ్ళాలి అని ప్లాన్ మొత్తం సెట్ చేస్తూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్